మేడం సార్ అప్పులు పోవాలంటే ఎన్ని ప్లాట్లు అమ్మాలి? 9 ప్లాట్లు అమ్మాలి, అంతేనా బ్రదర్? అంతే కదా. 720 ఇంటూ ఒక ప్లాట్కి ఇంత కొడితే ఒక 9 ప్లాట్ కానీ అయిపోతే అప్రాక్సిమేట్లీ కొంచెం అటు ఇటుగా అప్పు అంతా పోతుంది. సార్ నో సార్. మేడం ఏం చేయాలి మీరు చెప్పండి. ఈయన అప్పులు పోవాలంటే ఒక్క పాయింట్ చెప్పండి, ఏం చేయాలి? డైలీ యాక్షన్ ప్లాన్ ఏం చేయాలి? ప్లాట్ సేల్ చేయాలి 9, ఓకే కన్ఫర్మ్. దానికి ఏం చేయాలి? రోజు కస్టమర్స్ ఎత్తుక్కోవాలి, మార్కెటింగ్ చేయాలి. మార్కెటింగ్ అంటే ఎట్లా? ప్లీజ్ కమ్ సార్. నీ అప్పుల ఓనికి చెప్తున్నారు వీళ్ళంతా. నీ ఓళ్ళు నీ దగ్గరకు వచ్చిరో లేదో తెలియదు, కానీ మా వాళ్ళు మాత్రం నీకు హెల్ప్ చేయడానికి రెడీ ఉన్నారు. మార్కెటింగ్ ఇన్ ద సెన్స్ అవసరమైన చోటికి తిరగాలి, బయటికి వెళ్ళాలి. కస్టమర్ ని రోజుకు ఒక కస్టమర్, లేకపోతే ఒక టార్గెట్ పెట్టుకుని రోజుకు ఒక 3, 4 లేకపోతే వాళ్ళ ఎంతవరకు చేయగలరో అంతవరకు చేసి కస్టమర్స్ ని కలవాలి. తర్వాత కాంటాక్ట్స్, ఫోన్ కస్టమర్స్. నాకేమైనా అదృష్టం బాగాలేదా? మా తాత ముత్తాతలు ఏదైనా రోగం పట్టుకుందా, ఏదైనా దర్శనం పట్టిందా నాకు? దొరుకుతలేదా మేడం? మరి ఏం చేయాలి? లైక్ మనం ఏంటంటే కాంటాక్ట్స్ తీసుకోవాలి. అంటే డిఫరెంట్ స్టేజెస్ లో మనం ట్రై చేస్తూ ఉండాలండి. డైరెక్ట్ గా అందరూ కస్టమర్స్ రారు, వాళ్ళ నుంచి రెఫరెన్సెస్ తీసుకొని ఒకళ్ళ నుంచి ఒకళ్ళు మనం మార్కెటింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. దట్ ఈస్ ద స్ట్రాటజీ. థ్యాంక్ యూ మేడం. ప్లీజ్ మీరు ఏదో చెప్తున్నారు ఇందాక మేడం. మనం వాట్సాప్ లో ఆ గ్రూప్ అదని ఇదని చెత్తంతా ఫార్వర్డ్ చేస్తూ ఉంటాం. దాని బదులు మన ఈ వీటికి సంబంధించినవన్నీ అందరికీ ఫార్వర్డ్ చేసి ఒక్కొక్కళ్ళని కాల్ చేసి అడుగుతూ ఉంటే, స్టేటస్ పెట్టుకుంటూ ఉంటే కస్టమర్స్ వస్తూ ఉంటారు. ఇది ఏదో చేస్తోంది, ఇదేదో సంపాదించేస్తోంది, మనం కూడా అడుగుదాము ఏంటి అనేది ఒక జిజ్ఞాసతో ఫోన్ చేస్తూ ఉంటారు. వాళ్ళని మనం పట్టుకోవాలి. స్టేటస్ లో, సోషల్ మీడియాలో అప్పులతో ఉంటే ఇజ్జత్ పోదా? అప్పులు వాళ్ళు వచ్చి అడుగుతుంటే ఇజ్జత్ పోతుంది కదా. వాళ్ళు వచ్చి అడిగినప్పుడు పక్క వాళ్ళకి తెలీదా? అటు పక్క వాళ్ళకి ఇటు పక్క వాళ్ళకి అప్పుడు ఇజ్జత్ పోదా? దానికన్నా ఇది కష్టపడి చేసుకుంటే బెటర్ కదా. ఎవరి సొమ్ము మనం కాజేయట్లేదు, దొంగతనం చేయట్లేదు, మంచిగా న్యాయంగా నిజాయితీగా అందరికి చెప్తున్నాం. వాళ్ళకి అసెట్స్ అమ్మిస్తున్నాం, అసెట్స్ కొనిపిస్తున్నాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఒకసారి గట్టి చెప్పండి.